ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో, హాయ్ అండి మధు గారు. నమస్తే మేడం. సో ఇప్పుడు ఒక కేసు చూసుకుంటున్నాం. చాలా రోజులుగా మనందరూ అంటే దేశవ్యాప్తంగా దాని గురించి దేశవ్యాప్తంగానే కాదు, ఇతర దేశాలు కూడా ఈ కేసు అదేదంటే నిమిషప్రియది, యామిన్లో జరిగిన నిమిషప్రియది కేసు. తన అంటే ఉరి శిక్ష వేసే రోజే తనకి మళ్ళీ ఆ కేసు అనేది అంటే ఆ ఉరి శిక్ష అనేది వాయిదా వేయడం జరిగింది. సో ఇలాంటి కేసెస్ గురించి మనం చూసినప్పుడు అంటే ఇందులో తన హరాస్ ఫీల్ అయింది కాబట్టి మర్డర్ చేసే పరిస్థితి తనకి ఏర్పడింది. అక్కడ ఒక వ్యక్తి చేత అంటే అక్కడ ఉన్న ఒక లోకలైజ్డ్ చేత ఒక హరాస్మెంట్కి గురైంది కాబట్టి ఇట్ లీడెడ్ టు మర్డర్ దట్ పర్సన్. ఆ ఒక స్టేజ్కి వెళ్ళేలాగా చేసింది. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే ఎప్పుడే కానీ ఇప్పుడు తను ఒక జాబ్ చేసుకోవడానికి వెళ్ళింది, ఇక్కడ ఒక ఫ్యామిలీని వదిలేసి కిడ్ని వాళ్ళ హస్బెండ్ని ఫ్యామిలీని వదిలేసి తను ఒక్కతే అక్కడ వెళ్ళి జాబ్ చేసుకోవడానికి వెళ్ళిందంటే సో మనకి ఎకనామికల్గా అదో గ్రోత్ ఉంటుందని. సో ఎవరైనా కానీ ఇలాంటివి ఏమైనా ఆఫర్స్ వచ్చినప్పుడు అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలాసార్లు మనం చాలా ఇన్సిడెంట్స్ వింటూ ఉంటాం. జాబ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అక్కడ పాస్పోర్ట్స్ పెట్టేసుకొని హరాస్ చేస్తుంటారు, కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళని అక్కడే ఆపేస్తూ ఉంటారు, రానికుండా ఫ్యామిలీని కలవకుండా. చిన్న అంటే ఎంతో ఎంప్లాయిడ్ ఉన్న పీపుల్స్కి కూడా చిన్నపాటి ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళని అక్కడే లాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ కేసు ద్వారా ఏంటంటే ఇదనే కాదు, ఇట్లాంటివి ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి మనకు తెలిసి. సో ఇలాంటప్పుడు ఎవరైనా మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఆస్పైర్ చేసి జాబ్స్కి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు కానీ అంటే ఇప్పుడు దుబాయ్, సౌదీ, మనకి ఇలాంటి కంట్రీస్ అన్ని యామిన్ అయినా కానీ సో ఇలాంటి కంట్రీస్కి వెళ్తున్నప్పుడు మన ఇండియన్స్ అక్కడ లోకలైజ్డ్ కాని వాళ్ళు ఎవరైతే వెళ్ళాలనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు యాక్చువల్గా అంటే అక్కడ లాక్ అవ్వకుండా ఉండాలి, మంచిగా సంపాదించుకోవాలనే ఉద్దేశమే ఉంటుంది కాబట్టి సో వెళ్ళిన తర్వాత అయినా కానీ వెళ్ళే ముందైనా కానీ ఎలాంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అసలు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం, చాలా యూస్ఫుల్ క్వశ్చన్ ఇది. బేసిక్గా ఏంటంటే ప్రతి మనిషికి విదేశీ కళ అనేది ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను అక్కడికి వెళ్తే వర్క్ చేస్తే ఇక్కడికంటే బెటర్గా ఉంటాను. ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్లో ఎదుగుదల అంటే ఆర్థికంగా ఎదగడమే అనుకుంటారు ఆబ్వియస్గా. సో ఫైనాన్షియల్గా నేను ఎదిగితే నా కుటుంబం బాగుపడిద్ది, నేను బాగుపడతాను, తద్వారా ఈ కంఫర్ట్ వాళ్ళ కిడ్స్ కి బెస్ట్ ఎడ్యుకేషన్ లైఫ్ ఇవ్వచ్చు అని చెప్పి మంచి లైఫ్ ఇవ్వచ్చు అండ్ ఎనీథింగ్ ఫ్యామిలీకైనా మంచి లైఫ్ అనేది ఇవ్వచ్చు అనే ఉద్దేశమే తప్ప అందరికి అదే ఉంటుంది. అయితే మేడం మనం ఒకటి ఉంటుంది, మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, కీడెంచి మేలెంచాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. మనం ఎప్పుడైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు దేశం కాని దేశం వెళ్తున్నప్పుడు మనం ఊరు కాని ఊరు వెళ్తున్నప్పుడు మనం పక్కూరికి వెళ్తేనే మంచినీళ్ళు ఫుడ్ ఏదో పట్టుకుని వెళ్తాం. కరెక్ట్. అవును, పక్కూరు ఎందుకండి, మనం ఎక్కడైనా వేరే ప్లేస్కి వెళ్ళినా అంతే, అక్కడ లంచ్ ఉంటుందో లేదో వాటర్ ఉంటాయో లేదో అని అంతే కదా. అలాగే మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో మనం చూసుకుంటాం. అంటే బేసిక్గా మనిషి ఇవే చూస్తాడు. ఎందుకు? మన దేశంలో ఉన్నాం, మనకు చట్టపరంగా ఏ సమస్య రాదు అనేటువంటి ఒక బలమైన ధైర్యంతో ఉంటాం. కానీ ఇతర దేశాల్లో అలా కాదు. యామిన్లో జరిగిన సంఘటన ఏంటి అంటే 2011లో వెళ్ళింది ఆమె. యామిని వెళ్ళి అక్కడ నర్సుగా జాయిన్ అయ్యి 12లో పెళ్లి చేసుకొని అక్కడ ఆర్థిక ఇబ్బందులతోటి మళ్ళీ భర్తతో వెనక్కి వచ్చి ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ 14లో వెళ్ళింది. వెళ్ళి అక్కడ తను ఒక క్లినిక్ ఓపెన్ చేసింది. ఓకే, నిమిషప్రియ గారు ఏం చేశారు అంటే ఒక క్లినిక్ ఓపెన్ చేశారు యామిని క్యాపిటల్ సనా అనేటువంటి ప్రాంతంలో. ఎవరితో కలిసి ఓపెన్ చేసింది అంటే తలాల్ మొహిద్ అనేటువంటి ఆ వ్యక్తి, లోకలైజ్డ్ గాయ్, హీ ఈజ్ ఆల్సో నర్స్. అక్కడ ట్రైన్ అయినటువంటి ఒక నర్స్ అబ్బాయి తోటి వాళ్ళు కలిసి చేశారు. వాళ్ళ మధ్య ఏం జరిగిందనేది మనం అంతగా డీప్గా వెళ్ళినా అది ఇన్ఫర్మేషన్ మనకు పూర్తిగా ఎందుకు లేదు అంటే అక్కడ ఉన్నటువంటి మీడియా కానీ అక్కడ ఉన్నటువంటి చట్టాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ టీం కానీ ఏ విషయాన్ని కూడా రివీల్ చేయలేదు సోఫార్. ఇది మనందరికీ తెలియవలసిన విషయం. ఓకే, సో ఏం చేశారు అంటే ఆమె చంపింది, ఓవర్ డోస్ డ్రగ్ ఇచ్చేసి అతన్ని ఆమె చంపేసింది. సో చంపేసింది మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు తప్ప ఎందుకు చంపింది, కాజ్ ఆఫ్ డెత్ ఏంటి, కాజ్ ఆఫ్ మర్డర్ ఏంటి అనే దాని మీద వాళ్ళు ఎప్పుడు కూడా
దాని మీద పూర్తిగా Focus వాళ్ళు చేయట్లేదు. ఫోకస్ చేయలేదు. అండ్ నేను విన్నది ఏంటి అంటే అక్కడ ఉన్న చట్టాలు ఏవైనా కానీ ఫస్ట్ లోకల్ పర్సన్ కే ప్రయారిటీ ఇస్తారు. అవును అదర్ దెన్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి అసలు వాళ్ళు పరిగణనలోకే తీసుకోరు, వాళ్ళ ఏవి కూడా వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు అని అంటున్నారు. అది నిజమా? చూడండి మేడం, ఎప్పుడైతే చట్టం బలంగా ఉంటుందో, చట్టం బలంగా అంటే రాతపూర్వకంగా కాదు, దాని అమలు. కరెక్ట్. ఎప్పుడైతే ఒక ప్రాంతంలో కానీ దేశంలో కానీ చట్టం బలంగా ఉంటుందో, దాని అమలు బలంగా ఉంటుందో, అక్కడ ఆ ఏ దేశం వ్యక్తి అయినా వ్యక్తిగానే చూస్తారు. కరెక్ట్. మన దగ్గర జర్మన్స్ వచ్చి లేకపోతే వేరే విదేశాలు వచ్చినప్పుడు ఇక్కడ 1-2 రేపు ఘటనలు జరిగినప్పుడు మన వాళ్ళకి శిక్షలు పడ్డాయి. మరి మన సిటిజనే కదా అంటే అది కాదు, ఇక్కడ చట్టం ఇంపార్టెంట్. కరెక్ట్. పర్సన్స్ కంటే కూడా ఆ దేశ వ్యక్త ఈ దేశ వ్యక్త అనేది కాకుండా కరెక్ట్ అలా చూడకుండా మన దగ్గర ఉంటుంది. కానీ మిడిల్ ఈస్ట్ అలా లేదు. ఎందుకు లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మేడం, మిడిల్ ఈస్ట్ దేశాల్లో 90% కంటే పైగా ఇస్లామిక్ షరియా చట్టాన్ని అనుసరిస్తున్నారు. అతి పురాతనమైనటువంటి షరియా చట్టాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు. అందులోనే ఎప్పటి నుంచో ఉన్న ఇస్లామిక్ రూల్స్ అన్నే వాళ్ళు వాటికి కట్టుబడి ఉన్నారు. అఫ్ కోర్స్ ఆ దేశాలన్నీ కూడా మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి దేశాలు. సో మతాన్ని బేస్ చేసుకొని ఒక కంట్రీ ఏర్పడ్డది కాబట్టి ఆ మత ఆచారాలనే, ఆ మత ఆచార వ్యవహారాలనే పాటిస్తుంది. దట్ ఈస్ క్వైట్ నార్మల్. దానికి మోడర్న్ సొసైటీ యాడ్ అయినప్పుడు కొంత మోడర్న్ లాని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. లైక్ ఈజిప్ట్ అని, తునిషియా అని కొన్ని 2-3 కంట్రీస్ ఉన్నాయి. అక్కడ స్టిల్ ఉమెన్కి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడము, చదువుకి, ఎడ్యుకేషన్కి అండ్ ఎంపవర్మెంట్కి, వర్క్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం, అండ్ LGBTQ రైట్స్ కూడా అక్కడ వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఆ దేశంలో ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరిగేది ఏంటి అంటే ముఖ్యంగా ఇస్లామిక్ సిరియా చట్టాన్ని అమలు చేయడం. అందులో ఏముంటుంది, జెన్యున్గా చెప్పాలి అంటే ఏదైనా చట్టం మత ప్రాతిపదికన ఏర్పడితే దానికి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఉండదు, దానికి ఒక ప్రాపర్ అరేంజ్మెంటు సిస్టము, దానికి ఒక ప్రాపర్ శిక్ష అమలు తీరు, అది ఎవిడెన్స్ బేస్డా లేకపోతే జస్ట్ రిలీజియస్గా దాన్ని మనం చూస్తున్నామా అనేది మాత్రం చూస్తారు. ఎగ్జాంపుల్ ఎలాంటిది అంటే ఒక టెంపుల్కి చెప్పులు వేసుకొని పోయేలాంటిది. ఒక టెంపుల్కి చెప్పులు వేసుకొని పోతే ఆ మనిషికి ఉరిశిక్ష తీయబడను అనేది ఒక రిలీజియస్ గ్రంథంలో ఉందనుకోండి, ఉరి తీసేస్తారు. కానీ నిజానికి అది క్రైమా? క్రైమ్ అంటే రిలీజియస్ బేస్డ్ చట్టాల్లో ఉండేది గట్లనే ఉంటుందండి. ఎందుకంటే హ్యూమన్ కైండ్ని, మోడర్న్ సొసైటీని అడాప్ట్ చేసుకోదు రిలీజన్ ఎప్పుడు కూడా. అలాంటప్పుడు మనకి చెప్పలేనే కదా, ఇప్పుడు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవడానికైనా రిస్ట్రిక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ దేశం నుంచి వెళ్ళే సిటిజన్స్ కి నేను చెప్పేది ఏంటి అంటే, మన దేశంలో స్వేచ్ఛ సమానత్వం అనేది విపరీతంగా ఉంటుంది. మన దేశంలో ఎంత స్వేచ్ఛ ఉంటుంది అంటే జెన్యున్ గా మీరు ఏ మతం గురించి అన్నా మాట్లాడొచ్చు, ఏ మత వ్యక్తినైనా దూషించవచ్చు, ఏ మత గ్రంథాలన్నా కాలబెట్టొచ్చు. ఇక్కడ పెద్ద పట్టించుకోరు మిమ్మల్ని. మా అంటే అటు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. కానీ ఇతర దేశాల్లో స్పెషల్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో అలా కాదు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్ ఆల్మోస్ట్ ఆల్. సో ఇస్లామిక్ లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే వాళ్ళ మతంకి చాలా ప్రియారిటీ. కాబట్టి మనం చాలా అవేర్గా ఉండాలి. మనం డాక్యుమెంట్స్, పాస్పోర్టు, వీసా, మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డు, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇవన్నీ ఎంత భద్రంగా మనం పెట్టుకోవడానికి ఎంత మనం ఆసక్తి చూపుతామో, ఒక దేశం వెళ్తున్నప్పుడు అక్కడ స్థానిక చట్టాలు ఏంటి, అక్కడ ఆ చట్టంలో వాళ్ళు అవలంబిస్తున్న తీరేంటి, ఆడ పోలీసింగ్ ఎలా పనిచేస్తుంది, బ్యూరోక్రసీ ఎలా పనిచేస్తుంది, పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, వీటితో పాటు అక్కడ ఏం తినాలి, ఏం వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, టెంపుల్స్ దగ్గరికి ఎలా ఉండాలి, ఏంటి, కండిషన్స్ ఏంటి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి అనే దాని మీద ఒక వ్యక్తికి పూర్తి అవగాహన ఉండాలి. ఇలాంటి జాబ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఇదంటారు. అంతే, ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇక్కడ కల్చర్ కి అక్కడ కల్చర్ కి డిఫరెంట్ ఉంటుంది. కల్చర్ డిఫరెన్సెస్, అవును, లాస్ ఎలా ఉన్నాయి, పొలిటికల్స్ ఎలా ఉన్నాయి, భాష, ఫుడ్, అసలు ఇదంతా మనం ఏం చేయాలి, వాళ్ళు ఏం చూస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత. యెమెన్ అనే దేశము హౌతీ అనేటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్ ద్వారా రన్ చేయబడుతుంది. మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక దేశము ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ద్వారా ఆ దేశం పరిపాలించబడుతుంది అంటే ఆ చట్టాలు ఎంత బలంగా ఉంటాయి మనం అర్థం. ఇంకా వాళ్ళు ఇంకా ఫుల్లీ రిలీజియస్ ఉంటారు, ఇంకా అంతే, చాలా స్ట్రిక్ట్ గా ఉండొచ్చు. అంటే రిలీజియస్ బేస్డ్, ఇప్పుడు మీరు అన్నట్టు చెప్పులు వేసుకుంటే చంపేయడం, లేదంటే
షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నా ఏదైనా ఇలాంటి రిస్ట్రిక్టెడ్ అవును, డ్రెస్సెస్ అవును. వేసుకున్నా కానీ చంపేయడం ఇలాంటివి అవును. జరుగుతూ ఉంటాయేమో. అవును. ఇప్పుడు మన ఎంబసీ అక్కడ ఉంది అనుకోండి, మన ఎంబసీ ఉంది అక్కడ. ఇప్పుడు ఎంబసీ అలా అక్కడ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఎంబసీ కూడా అక్కడ గవర్నమెంట్ పటిష్టంగా ఉంటేనే కదా వాళ్ళతో మాట్లాడి సత్సంబంధాలు జరిపి మన సిటిజన్ రక్షించుకునేది. అవును. అసలు అక్కడ ప్రభుత్వమే పటిష్టంగా లేదనుకోండి, ప్రభుత్వం పటిష్టంగా లేదు, ఎంబసీకి మాట్లాడడానికి అవకాశం లేదు. ఇక్కడ నుంచి ఈ దేశ ప్రధానితోటి మాట్లాడేటువంటి ఒక సత్సంబంధం లేదనుకోండి, ఎలా మనం మన సిటిజన్ రక్షించుకుంటాము? కరెక్ట్. అండ్ వాళ్ళ రిలీజియస్ చట్టాలకి బలమైనటువంటి ఆద్యం పోస్తున్నారు అనుకోండి, వాటిని ఎక్కువ ఫాలో అవుతున్నారు అనుకోండి, మన సిటిజన్కి ఎలా భిక్ష పెట్టి వాళ్ళు రక్షింపబడతారు? సో ఇలాంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. బేసిక్గా ఇక్కడున్న జనాలు ఏమనుకుంటారు అంటే, మోడీ గారు ఫోన్ చేయట్లేదనో లేకపోతే ఇంకెవరో ట్రై చేయట్లేదనో అనుకుంటారు. మనం తప్పకుండా ప్రయత్నం చేస్తాం, కానీ ఎప్పుడైనా సరే అంతర్జాతీయంగా ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అదేంటి అంటే, అక్కడ ఉన్నటువంటి స్థానిక చట్టాలను మనం గౌరవించాలి. ఆడ దొంగతనం అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ అనే దేశంలో దొంగతనం చేస్తే చేతులు తీసేస్తారు ఎగ్జాంపుల్. సో ఆడ చేతులు తీసేస్తారు కదా అని ఇండియన్ పోయి అక్కడ దొంగతనం చేస్తే మా వాడి చేతులు మీరు తీయొద్దు అంటే కుదరదు. అక్కడ చట్టం పాటించాల్సి, అక్కడ చట్టం వాళ్ళు పాటిస్తే అది మనం గౌరవించాలి. ఎందుకంటే అది అక్కడ సెటప్, ఆ దేశం యొక్క ప్రాపర్ గా ఉన్నా లేకపోయినా. ఎగ్జాక్ట్లీ. అది ఎలా ఉందనేది నీకు నచ్చపోవచ్చు. ఇప్పుడు ఒక రిలీజన్ లో ఉన్న రూల్స్ ఇంకో రిలీజన్కి నచ్చపోవచ్చు, ఒక దేశంలో ఉన్న రూల్స్ ఇంకో దేశానికి నచ్చపోవచ్చు. అవి నచ్చకున్నా అల్టిమేట్ గా ఫాలో అవ్వాల్సిందే, దాన్ని మనం గౌరవించాల్సిందే మేడం. అది మాత్రం చాలా. అంటే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జాబ్స్ కోసం జరిగినప్పుడు చాలా మందికి భయం వేస్తుంది అక్కడికి వెళ్తే ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుందని. సో మెయిన్ గా ఇంకా సింపుల్ అంటే, ఇప్పుడు అంటే ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు లాస్ చూస్తారు, పొలిటికల్ చూస్తారు. అలా కాకుండా చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇక్కడ జాబ్స్ కి లేకుండా ఉండే వాళ్ళు, అంటే డ్రైవర్స్ అనో లేదంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళు ఏం చూడొచ్చు అంటారు అసలు? మేడం ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, చాలా మంది ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్ళే వాళ్ళలో ఎక్కువ కార్మికులు, ఆ టైపు మనుషులే మనకు, డ్రైవర్స్ కానీ చిన్న చిన్న ఉద్యోగులు, కార్పెంటర్ వర్క్, వెల్డింగ్ వర్క్, ఇలాంటి వాళ్ళే ఈ దేశం నుంచి ముఖ్యంగా వెళ్తారు. అందులో ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, రకరకాల జాతుల వారు ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు వీళ్ళంతా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎంబసీలో రిపోర్ట్ చేస్తారు. ఓకే, ఎంబసీ ద్వారానే వెళ్తారు. ఎవరు వెళ్ళినా కూడా, ఏ దేశానికి వెళ్ళినా కూడా ఎంబసీ ద్వారానే వెళ్తారు. వెళితే ఆ డాటా అంతా కూడా ఎంబసీ దగ్గర ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఈ దేశం నుంచి పరాయి దేశానికి, పక్కనున్న నేపాల్కి వెళ్ళినా, భూటాన్కి వెళ్ళినా, మనకి వీళ్ళకి వీసా ఇవన్నీ అవసరం ఉండదు, ఆధార్ కార్డు ఉంటే పోవచ్చు. అయినా కూడా మనం ఎంబసీతో మాట్లాడాలి. ఎంబసీ హెల్ప్ లైన్ నెంబర్లు ఉంటాయి. ఖచ్చితంగా ఎంబసీతో మాట్లాడి మీ వివరాలు చెప్పాలి. మీకు నిజంగా ప్రాబ్లం అయితే ఎంబసీతో కాంటాక్ట్ అవ్వాలి. మీరు అన్నారు ఇందాక, వాళ్ళని కార్మికులుగా మార్చేసి అన్నం పెట్టకుండా, సంవత్సరాల తరబడి ఇంటికి వెళ్ళనీయకుండా చిత్రహింసలు పెడుతున్నారు. అవును, ఎక్కడో ఒక డిజర్ట్లో, ఒక పెద్ద ఎడారిలో వాడికి ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, తీసుకువెళ్తాడు, అక్కడ పడేస్తాడు. వాళ్ళకు ఈ దేశంలో ఉన్న జనాలతో వాళ్ళకేం పని? వాళ్ళకి మెర్సీ ఉండదు. ఇప్పుడు వాళ్ళకి దే ఆర్ నాట్ కైండ్ హార్టెడ్. కరెక్ట్. అదే సౌదీలో, అదే ఖతార్లో ఉద్యోగస్తుల్ని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. అదే సౌదీ, అదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉద్యోగుల్ని హింసించే వాళ్ళు ఉన్నారు. హింసకు గురైనప్పుడు మనం ఎక్కడ ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది ప్రప్రథమంగా తెలుసుకోవాలి. సో ఎంబసీని మనం అప్రోచ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎంబసీ నెంబర్లు పెట్టుకోవాలి వెళ్ళేమో. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే ఇక్కడ ఒకరు ఉంటారు ప్రతినిధి, అక్కడ ఒకరు ఉంటారు. ఇక్కడ మనం విదేశాంగ శాఖ ఉంటుంది, విదేశాంగ శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు మనకు సైట్లో దొరుకుతాయి. సో విదేశాంగ శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు తీసుకొని మనకు జరుగుతున్నది ఎప్పటికప్పుడు వాళ్ళకి సమాచారం చేరవేయాలి విత్ ఎవిడెన్స్. ఇంకా బాగుంటుంది. సో ఇట్లా చేస్తే అక్కడి నుంచి మనం ఆ ఊబిలో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇన్ సింపుల్ వర్డ్, ఇప్పుడు లే పర్సన్ ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే ఒక సింగిల్ లైన్లో వాళ్ళు ఏం చూసుకుని వెళ్ళాలి అసలు, యాక్చువల్గా భయపడకుండా వెళ్ళాలి అని అనుకుంటే? ఎగ్జాక్ట్లీ మేడం. ఫస్ట్ నేను స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే, వై యు ఆర్ గోయింగ్, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, వెళితే మిమ్మల్ని తీసుకెళ్తున్న ఆర్గనైజర్ ఎవరు, ఏ కంపెనీ తరపున వెళ్తున్నారు, ఆ కంపెనీ ఇండియాలో రిజిస్టర్ అయి ఉందా లేదా, అది ఫేక్ కంపెనీనా లేక, ఇది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని తీసుకున్న ఏజెంట్కి అథారిటీ ఉందా, మిమ్మల్ని తీసుకెళ్తున్న ఏజెంట్కి ఒక లైసెన్స్డ్ ఏజెంటా కాదా తెలుసుకోవాలి. లైసెన్స్డ్ ఏజెంటా కాదా అంటే ఇక్కడ వర్క్ చేసేవాడా లేకపోతే అక్కడ కోసం వర్క్ చేసేవాడా? ఇక్కడ నుంచి
అక్కడికి మనుషులు రవాణా చేసేవాడు. ఎలా వెళ్తున్నారు, మీరు ఎవరి మాధ్యం ద్వారా వెళ్తున్నారు, Hmm, hmm. అతని డాటా కూడా మీ దగ్గర ఉండాలి. Hmm. ఎందుకంటే మెయిన్ అతనే అతనికి తెలుసు మిమ్మల్ని ఎవరికి అప్పు చెప్తున్నాడు అనేది, అవును. అతనికి తెలుసు మీరు ఏ పని కోసం వెళ్తున్నారు అనేది. సో మీకు ఇతని ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇతని ఇన్ఫర్మేషను మీరు ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయితే వెళ్తున్నారో మీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాను, నేను అబ్రాడ్ వెళ్తున్నాను, మిడిల్ ఈస్ట్ వెళ్తున్నాను, ఐ షుడ్ ఇన్ఫార్మ్ మై పోలీస్ Exactly. So place కి నేను వెళ్తున్నాను అని నేను పలానా details రోజు ఇవ్వాలి. పలానా చోట వెళ్తున్నా అని చెప్పేసి డీటెయిల్స్ ఇవ్వాలి. నన్ను తీసుకెళ్తున్న ఆర్గనైజర్ ఈతను అని చెప్పేసి డీటెయిల్స్ Details ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల అసలు మనం వెళ్తూనే మార్గ మధ్యలోనే మిస్ అయ్యి హ్యూమన్ ట్రాఫిక్ కి గురయ్యి మనుషుల్ని అమ్మినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఈ సినారియోలో. Yes, అవును. సో అసలు ఖతర్ దాకా చేరుకోవడం కాదు, మధ్యలోనే అమ్మేశారు. ఈ పేరుతోటి వాళ్ళు అక్కడ జాబ్స్ అనే పేరుతో ఎంతో మంది మనుషుల miss అక్రమ అయినా- రవాణా Yes, అంటారు. exactly. ఖచ్చితంగా ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. Yes, yes. మనుషుల అక్రమ రవాణాలో ఇది కూడా పార్ట్. మీకు Part, దుబాయ్ లో yes. జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి 10 మంది తీసుకొని పోవడం, Yes, అవును. అమ్మేయడం. ఎక్కడ యాడ్నో సోమాలియాలోనో లేకపోతే అవును. ఇంకేదో కంట్రీలో అమ్మేస్తే వాడు ఒక డెన్ లో కూర్చొని వాడితో రకరకాల క్రైమ్లు చేపేయడం, చేపిస్తాం. డ్రగ్స్ చేపేయడం, బంగారు గనుల తవ్వకాలు చేపేయడం, Exactly, డ్రగ్స్ exactly. తయారు చేపేయడం, ఇలాంటివన్నీ వాడు ఒకవేళ బయటకు వచ్చేమని చేద్దామంటే అక్కడ లోకల్ చట్టాలు యాక్సెప్ట్ రాను. చేయవు. సో ఇలాంటివి చాలా రకమైనటువంటి ఒక పెద్ద మాఫియా నడుస్తుంది. సో ముందు ఎక్కడైనా మనం బయటికి వెళ్లే ముందు ఇలాంటి ప్లేసెస్ కి ఎగ్జాక్ట్లీ, మన లోకల్ పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని తప్పకుండా అంటారు. మన First లోకల్ thing పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరి ఏజెంట్ ద్వారా వెళ్తున్నామో ఆ ఏజెంట్ వివరాలు మీ దగ్గర పూర్తిగా ఉండాలి. అవి మీ పేరెంట్స్కి, మీ కుటుంబ సభ్యులకి చెప్పాలి. ఏజెంట్ తో పాటు ఏ కంపెనీ అక్కడి నుంచి మనం రిసీవ్ చేసుకున్న కంపెనీ ఉంటుంది, కరెక్ట్ కరెక్ట్ వాళ్ళ వివరాలు మళ్ళీ మనం మన పోలీసు వాళ్ళకి ఇవ్వాలి. మన పోలీస్ స్టేషన్ లో ఇవన్నీ మనం ఇవ్వాలి, ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి. పోలీసు వాళ్ళు ఇవన్నీ రికార్డ్ చేసుకుంటారు. పక్కాగా ఉంటేనే వెళ్ళాలంటారు. పక్కాగా ఉంటేనే వెళ్ళాలి. డబ్బు కోసమో దేనికోసమో మనం ఎప్పుడు కూడా కక్కుర్తి పట్టి వెళ్ళకూడదు. ఎందుకంటే చట్టంతో పని. ఒకసారి వెళ్ళాము అంటే రావడం చాలా కష్టం. కష్టం. Yes. మిమ్మల్ని రప్పియడానికి ఇక్కడ నుంచి యంత్రాంగం ఎంత కష్టపడుతుంది అనేది అది అర్థం చేసుకోవడానికి కూడా సరిపోతుంది. Correct. సో కాబట్టి వీటితో పాటు ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడ ఎంబసీ నెంబరు, ఇక్కడ ఎంబసీ నెంబర్లు, ఇక్కడ విదేశాంగ శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు, ఇవన్నీ నెంబర్లు దగ్గర పెట్టుకోవాలి. మనము అక్కడికి వెళ్లే ముందు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉండాలి. సమాచారం ఇవ్వాలి, వీలుంటే లొకేషన్ పెట్టాలి. మన వాళ్ళకి లొకేషన్ పెట్టాలి, మన వర్క్ ప్లేస్ So and so లొకేషన్ పెట్టాలి. జరుగుతోంది. So and so. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ చేస్తే తప్ప మనల్ని మనం సెక్యూర్ చేసుకోలేము. Correct. ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. Yeah. దాంతోపాటు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి, ప్రాపర్ కల్చర్ని అర్థం చేసుకోవాలి. స్థానిక చట్టాలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక చట్టాలు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అలా చెయ్యని వెడలా మనం జైలుకి వెళ్తాము. Correct. ఖచ్చితంగా ఆ పని చేయాలి. Thank you so much for sharing all this information with us. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ